హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎక్కడ చూసినా ఐటీ సెక్టార్లో జరిగే ఈ ఏఏ డిస్ట్రప్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఐటీ సెక్టార్లో అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్లీ మనము ఎగ్జాగరేట్ చేస్తున్నట్టు కాదండి. దట్ ఈస్ ట్రూ. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక 2 సెషన్స్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపుగా 10% వరకు పడిపోయింది. సో ఐటీ స్టాక్స్ అయినా పెద్ద పెద్ద కంపెనీలు అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అయినా హెచ్సిఎల్ టెక్ ఆర్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటివైతే 8% 10% పడ్డాయి. అలానే మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా ఐటీ కంపెనీస్లో చాలా వరకు డిస్ట్రప్షన్ అనేది అంటే టెక్ సెల్ ఆఫ్ అనేది బాగా ఇండియన్ కంపెనీస్లో జరుగుతుందండి. సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ యూఎస్లో. మనకి అక్కడ టెక్ సెల్ ఆఫ్ నుంచి ఈ పర్టికులర్ ఏదైతే మనము ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఈ వర్రీస్ చూస్తున్నామో దానికి మూలం ఎక్కడుంది అంటే యూఎస్లో జరిగే టెక్ సెల్ ఆఫ్. అంటే అక్కడ ఏదైతే ఈ ఏఐ అనేది ఈ యాంథ్రోపిక్ ప్లగ్గిన్స్ అనేవి ఎక్కడ అంటే చాలా అంటే వర్క్స్లోకి రీప్లేస్ చేసేస్తూ ఉందండి. లైక్ నౌ దే ఆర్ సేయింగ్ ద అంటే మెజారిటీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏఐ చాలా ఈజీగా సులభతరంగా చేసేస్తుంది. మీరు జస్ట్ ఈ ప్లగ్ఇన్ యూస్ చేస్తే చాలు అనే కంపెనీలు, ఏఐ కంపెనీలు, ఇన్నోవేషన్స్ అన్నీ మనకు వస్తున్నాయి. సో మనకి సేల్స్కి సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి, ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్స్కి సంబంధించి, అనలిటిక్స్ కానీ, కోడింగ్ కానీ వీటి మీదే మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా సర్వీస్ బేస్డ్ మీదే ఎక్కువ కంపెనీస్ అన్నీ ఆధారపడుతున్నాయి. సో దానివల్ల ఇక్కడ ఎక్కువగా సెల్ ఆఫ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ మనకి కంటిన్యూగా ఇప్పుడు ఇండియన్ కంపెనీస్కి రాకపోవచ్చు. సో మన దగ్గర అంత లేబర్ ఇంటెన్సివ్ సర్వీస్ ఓరియంటెడ్ అయిన ఈ టెక్ కంపెనీస్, ఇండియన్ టెక్ కంపెనీస్కి అయితే ఇది ఒక కంప్లీట్లీ వర్రీసమ్ అండి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా మారిపోబోతున్నాయి. సో ఏ కంపెనీస్ అయితే దీన్ని ఎదుర్కొని వాళ్ళ మోడల్స్ని మార్చుకొని దానికి తగ్గట్టుగా అంటే న్యూ టెక్నాలజీకి తగ్గట్టుగా, ఏఏకి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని చేంజ్ చేసుకుంటారో వాళ్ళైతే సర్వైవ్ అవుతారండి. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ పర్టిక్యులర్ అడాప్షన్కి అనేది చాలా చాలా టైం కొంచెం పడుతుంది. అలానే చాలా క్యాపిటల్ కావాలి. సో ఆర్ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆర్ రెడీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంతవరకు రెడీగా ఉన్నాయి, ఎంత టైం పడుతుంది అనేది అయితే చెప్పలేకపోతున్నామండి. ఒకవైపు ఐటీ జాబ్స్ అన్నీ కూడా చాలా డైలమాలో ఉంటే, ఇంకొక వైపు మనకి ఈ ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. సో ఇందులో 2 రకాలుగా ఉన్నాయండి. ఒకరేంటంటే డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనందరి పోర్ట్ఫోలియోలో అసలు ఐటీ కంపెనీస్ లేకుండా ఉంటాయా అండి? సో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, మైండ్ ట్రీ ఇలాంటి కంపెనీస్ మనకి జనరల్గా మనకి మన